తలా మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్కి 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిపెట్టిన కెప్టెన్ కూల్ చెన్నైలో అడుగుపెట్టాడు. ధోని వస్తే పండగే కదా, మరి ఎందుకురా ఏడుస్తున్నావు అనుకుంటున్నారు కదా. ధోని వేసుకొచ్చిన టీషర్టే దీనికి కారణం. చెన్నై ఎయిర్పోర్ట్లో నుంచి ఓ బ్లాక్ కలర్ టీషర్ట్తో బయటకు వచ్చిన ధోని మీడియాకు హాయ్ చెబుతూ తన వెహికల్ ఎక్కి హోటల్కు వెళ్ళిపోయాడు. అయితే ఆ టీషర్ట్ ఏంటో వెరైటీగా ఉందని క్లోజ్గా చూస్తే అర్థమయ్యేది ఏంటంటే అది మోర్స్ కోడ్. 1999 వరకు యాక్టివ్గా ప్రపంచమంతా వాడిన ఓ మోర్స్ కోడ్ను తన టీషర్ట్ పై ఎందుకు ధరించాడు? అసలు దాని అర్థం ఏంటి తెలియాలంటే మనకి మోర్స్ కోడ్ ఆల్ఫాబెట్ ఏంటో తెలియాలి. మీకోసం ఏబీపీ దేశం మోర్స్ కోడ్ ఆల్ఫాబెట్ని కూడా చూపిస్తోంది. సో ఈ షీట్ మోర్స్ కోడ్ ఆల్ఫాబెట్. మనకు ఏబిసిడీలు ఇంగ్లీష్లో ఉన్నట్లే మోర్స్ కోడ్లో కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ డాట్స్ అండ్ డాషెస్ ఉంటాయి. సో ఇప్పుడు ధోని టీషర్ట్ మీద ఏముందో తెలియాలి అంటే ఆయన టీషర్ట్ మీద ఉన్న ఒక్కొక్క కోడ్ లెటర్ను తీసుకుని మోర్స్ కోడ్ షీట్ సాయంతో డీకోడ్ చేద్దాం. ముందు పై లైన్లో ఉన్నది ఏంటంటే ONE, రెండో లైన్లో LAST, మూడో లైన్లో TIME. చూశారు కదా, సేమ్ టు సేమ్ డీకోడ్ చేసాం. ఇప్పుడు మొత్తం లైన్ ఏంటంటే 1 లాస్ట్ టైం, అంటే ఇదే చివరాఖరు. ధోని ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా. తను ఆడుతున్న ఈ ఐపీఎల్ఏ తనకు ఆఖరి సీజన్ అని చెప్తున్నాడు. ఇందుకోసమే ఈ మోర్స్ కోడ్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు. ఇప్పటికే 43 ఏళ్ల వయసులో ఉన్న ధోని కేవలం ఈ ఐపీఎల్ కోసమే ఏడాదంతా తన ఫిట్నెస్కు సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి 2019లోనే తప్పుకున్న ధోని 2008 నుంచి ఇప్పటివరకు 18 ఏళ్లుగా ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఐపీఎల్ ఆడాడు. ఇప్పుడు ధోని ఇచ్చిన ఈ షాక్తో ఆయన అభిమానులు గుక్కపట్టి ఆడడం అయితే ఖాయం. పైగా ఆ లెజెండ్కు గ్రాండ్ ఫేర్వెల్ పలకడానికి ఈసారి ఐపీఎల్ స్టేడియాలు పసుపు సముద్రంగా మారిపోవడమూ ఖాయమే.